హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ ఘాటైన మటన్ పాయాని రాయలసీమ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. మా ఇంట్లో అయితే ఈ మటన్ పాయాని నేను ప్రిపేర్ చేస్తే తిన్న వాళ్ళందరూ టేస్ట్ అయితే భలే ఉందని చెప్పారు. ముఖ్యంగా మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది, ట్రై చేయండి. ఇంకా యమ్మీగా ఉండే ఈ మటన్ పాయాని దోశ, చపాతీ, రోటీతో తింటే చాలా బాగుంటుంది. లేదా రైస్తో తిన్నా కూడా దీని రుచి అయితే ఏమాత్రం తగ్గదు. దేంతో తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేయాలి. అలాగే 3 అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసి ఇలా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచాలి. తర్వాత పొట్టేలు కాళ్ళు 4 తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 3-4 టైమ్స్ బాగా కడగాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు వేయాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని వేయాలి. ఈ మసాలా పేస్ట్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టిన కాళ్ళని వేయాలి. ఇప్పుడు కూరకి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపి, చూడండి గ్రేవీ చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ కాళ్ళు ఉడకనట్టు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొక 4 విజిల్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మటన్ పాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం పెట్టాలి. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి ఒక 1 మినిట్ ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉంటే మటన్ పాయ రెడీ. ఈ మటన్ పాయ అయితే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ మటన్ పాయాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.